ఈ కన్నులోంచి ఆ రాయిని చూడొచ్చు మనం. సో ఆ రాయిని నేను చేయి పెట్టి టచ్ చేస్తాను. ఎక్కడైతే సిలువేశారో ఆ స్టోన్ మీద నేను చేయి పెట్టి టచ్ చేస్తాను. ఇది ఫ్లాష్ చేశాను అదనమాట. ఒక 100 మంది ఇక్కడ బోర్ నేడుస్తారు అనమాట ఈ ప్లేస్ని పట్టుకొని. చూడండి ఆయన. సో ఇప్పుడు టూమ్లోకి వెళ్తున్నాం లోపలికి. సో ఇది గైస్, సో ఇది ఇనీషియల్ కేసింగ్. చీకటిగా ఉంది, కనబడట్లే. లోపల చూసారు కదా, ఈ లోపల అది ఒరిజినల్ గుహ. ఇక్కడ రాయి వేసేసారు అనమాట. లోపలికి వెళ్తున్నా. నేను మళ్ళీ మీ రవి. సో ఇవాళ మీకు క్రిస్టియన్ జెరూసలేం చూపిద్దామని. బెత్లెహేమ్ ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు ఈ పాటికే. అది బర్త్ ప్లేస్ ఆఫ్ క్రైస్ట్, ఫలస్తీన్లోనే ఉంది. తర్వాత ఇవాళ నేను చూపించబోయేది ఏంటంటే లాస్ట్ డే ఆర్ లాస్ట్ పీరియడ్ ఆఫ్ క్రైస్ట్ మాట. ఏంటంటే సో జీసస్ క్రైస్ట్ని పాంటస్ పైలట్ ఏమో కన్విక్ట్ చేశారు. అంటే మీరు క్రైమ్ చేశారు, మీరు బై ద క్రాస్, బై ద క్రూసిఫైయింగ్తోనే మీరు చనిపోవాలి అని ఆయన ఇచ్చేసాక, అప్పుడు ఆయన ఎక్కడైతే అది చెప్పాడో అక్కడి నుంచి 14 స్టేషన్స్ ఉంటాయి. 14 స్టేషన్స్ అంటే ఆయన నడిచిన మార్గం సిలువ వేసుకొని 14 స్టేషన్లు మొత్తం. ఆ 14 స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఇండివిజువల్గా ఎక్కడ ఆయన కన్విక్ట్ చేశారు, ఎక్కడ ఆయన్ని సిలువ వేశారు, ఎక్కడ సిలువ పెట్టారు, ఆయన మీద సిలువ ఎక్కడ వేశారు, ఇవన్నీ మార్గం అంతా చూపిద్దామని. అది వాటి వ్లాగ్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇది వియా డొలరోసా అంటే వే ఆఫ్ ద సారో. అంటే క్రీస్తు ఆయన్ని ఎక్కడైతే ఆయన్ని సెంటెన్స్ చేశారో, పాంటస్ పైలట్ ఎక్కడైతే ఆయన సెంటెన్స్ చేశాడో, నువ్వు సిలువ వేయబడతావు అని పనిష్మెంట్ ఇచ్చాడో, అక్కడి నుంచి ఆయన పూర్తిగా ఆ టూమ్లో ఆయన పెట్టిన దాకా మొత్తం 15 స్టేషన్స్. సో మొత్తం వియా డొలరోసా. సో ఇది చూసారు కదా, నెంబర్ 1 అని రాసింది. ఇది ఫస్ట్ స్టేషన్ ఆఫ్ ద క్రాస్. అంటే ఇక్కడ రోమన్ ప్యాలెస్ ఉండింది. అక్కడేమో ఆయన జనరల్ ఏమంటారా పాంటస్ పైలట్, ఆయన అక్కడ నిల్చొని, జీసస్ క్రైస్ట్ ఏమో ఇక్కడ దోషిగా నిలబడి, ఆయనేమో విచారణ చేశాక యు ఆర్ కండెమ్ టు డై, అంటే నువ్వు సిలువ చేత చంపబడతావు అని ఆయన పనిష్మెంట్ ఇచ్చాడు. ఇది నెంబర్ 1. సో ఆ పనిష్మెంట్ అయిన వెంటనే జీసస్ ఏమో ఎక్కడి నుంచి ఇలా నడిచి ఇచ్చేసారు కదా, ఫ్లాజెలేషన్, చర్చ్ ఆఫ్ ఫ్లాజెలేషన్ అంటారు దీన్ని. సో ఇది సెకండ్ క్రాస్. ఈ లోపల ఆడికి వెళ్తాను. సో ఆయన్ని ఇక్కడ దించి ఇక్కడ సిలువ మోయించారు ఆయన చేత. ఎక్కడంటే ఈ ప్లేస్లో. సో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో నెంబర్ 1 అక్కడి నుంచి ఆయన పనిష్మెంట్ ఇచ్చాక కిందకి తీసుకొచ్చి ఇక్కడ సిలువ ఆయనకి మోయించారు అన్నమాట. సో ఇది నెంబర్ 2 అంటారు. దీన్ని చర్చ్ ఆఫ్ ఫ్లాజెలేషన్ అంటారు. చర్చ్ ఆఫ్ ఫ్లాజెలేషన్ అంటే ఇక్కడే కొరడాని తీసుకొని జీసస్ని కొరడాతో కొట్టారు కాబట్టి దీన్ని చర్చ్ ఆఫ్ ఫ్లాజెలేషన్ అంటారన్నమాట. సో అప్పుడు ఎలా ఉండేది డిపిక్షన్ అనేది. వియా డొలరోసా, ఈ మ్యూజియంస్ వియా డొలరోసా ద వే ఆఫ్ ద సారోస్. ఇవన్నీ చూడడానికి నాకు 2 రోజులు పడుతుంది. మీకు క్విక్గా చూపిస్తున్నా మొత్తం దారి ఆయనది. సో ఇక్కడ సిలువ ఆయన మోయించి మళ్ళీ, అంటే అప్పుడు మెట్లు ఇవన్నీ లేవు కదా, అప్పుడంతా కొండ ప్రాంతం కదా. సో ఇక్కడి నుంచి ఆయన సిలువ మోసుకొని ఈ దారంతా కిందకి వెళ్తారు. మళ్ళీ 3rd స్టేషన్ దగ్గర మీకు చూపిస్తాను. సో మీకు చాలా వీడియో చెప్పినట్టు ఇది వియా డొలరోసా అంటే ద వే ఆఫ్ ద సారోస్, అంటే బాధతో కూడుకున్న ఈ మార్గం. ఎంతమంది తెలుగు అంటే ఇంగ్లీష్ అర్థం కాదేమో అని చెప్తున్నా. బాధతో కూడుకున్న మార్గం వే ఆఫ్ సారోస్ అంటారు. సో ఈ మొత్తం జీసస్ ఏమో ఆ సిలువ సెకండ్ స్టేషన్ దగ్గర తీసుకొని ఇదంతా నడుస్తూ, చాలా భారం కదా అది, ఆ పెద్ద క్రాస్ని ఇలా నడుస్తూ వీధి చివరి వరకు వెళ్ళాలి. అక్కడ 3rd క్రాస్ వస్తుంది, 3rd స్టేషన్ వస్తుంది, మళ్ళీ అక్కడ మాట్లాడతాను. సో ఇది చూసారు కదా, నెంబర్ 3 అని ఉంది. సో నెంబర్ 3 అని ఉంది కదా, ఇది ఆర్మీనియన్ క్యాథలిక్ వాళ్ళు తీసుకున్నారు. అక్కడ చూడండి నెంబర్ 3. ఈ 3 ఏంటంటే
సిలువతో నడిచినప్పుడు మొదటిసారిగా ఆయన కింద పడిపోయిన ప్లేస్. అంటే సిలువ చాలా బరువు కదా, ఆ బరువుని తట్టుకోలేక ఇక్కడ కింద పడిపోయిన ప్లేస్ అది. సో సిలువ కింద పడిపోయిన ప్లేస్ ఇది. దీన్ని స్టేషన్ 3 అంటారు. స్టేషన్ 3 ఇది నెంబరు. అది చూడండి, అక్కడ పిక్చర్ కూడా ఉంది ఆయన కింద పడిపోయినట్టు. ఆర్మీనియన్ క్యాథలిక్ వాళ్ళు తీసుకున్నారు అది. ఆ తర్వాత ఇది 4th స్టేషన్ పక్కనే ఏంటంటే మేరీ, అంటే జీసస్ మదర్, ఆవిడ ఆయన్ని కలిశారన్నమాట. ఆయన పనిష్మెంట్ ఇచ్చాక క్రాస్ని తీసుకొని వెళ్తున్నప్పుడు ఇది 4th స్టేషన్. మీకు మళ్ళీ కనిపిస్తుంది కదా అక్కడ నెంబర్ 4. సో ఇక్కడ మేరీ జీసస్ని కలిశారు. సో ఈ ఏరియాని ఇక్కడ అది మళ్ళీ చర్చ్ చేసేసారు. ఇది ఒక చర్చ్, లోపలికి వెళ్ళి చూద్దాం, ఆయన కనిపిస్తుందేమో. సో ఇది ఒక చర్చ్ కట్టారు అక్కడ. ఇది కూడా ఈ స్టైల్ చూస్తే ఆర్మీనియన్ స్టైల్. సో మొత్తం ఆర్మీనియన్ చర్చ్, ఆర్మీనియన్స్ తీసుకున్నారు ఇది కూడా ఐడెంటిఫై చేసి. సో ఇది నెంబర్ 5. నెంబర్ 5 ఏంటంటే ఆయన పడిపోయాక ఆయన మోయలేకపోతుంటే అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మోయలేకపోతుంటే సైమన్, ఆయన చూసారా బొమ్ముంది, సైమన్ ఏమో క్రైస్ట్ని హెల్ప్ చేసి మళ్ళీ క్రాస్ ఎత్తి క్రైస్ట్ భుజాల మీద పెట్టి చేశారు. సో ఇది అదే ఆ ప్రదేశం ఎక్కడ ఉందంటే ఆ లోపల ఉంది, అన్ని లోకలు. బయట నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. నెంబర్ 5 స్టేషన్ ఇది. మొత్తం 15. ఇదంతా 5 నుంచి మనం పైకి వచ్చాం. ఇది నెంబర్ 6 స్టేషన్. ఇక్కడ వరోనికా జీసస్ ఫేస్ని తుడుస్తారు. ఇది మళ్ళీ ఈ చర్చ్ లోపల, అంటే ఈ రోడ్డు కాదు ఇది, ఈ లోపల చూసారు కదా. ఇది 6th స్టేషన్ అంటారు దీన్ని. వరోనికా జీసస్ని ఆ చెమట లేకపోతే రక్తం తుడిచిన ప్రదేశం. వెనకాల చూడండి, ఆ రోమన్ సోల్జరు ఆయన క్రాస్ మూస్తున్నారు. 6 ఇది 6వ స్టేషన్. రికార్డ్ చేస్తూ మాట్లాడుతూ ఎక్కుతుంటే కష్టంగా ఉంది, అలాంటిది అంత భారీ క్రాస్ని వేసుకొని ఇదంతా పై ఎక్కడమాట. సో మనం నెంబర్ 6 చూసేసాం. ఇప్పుడు నెంబర్ 7కి వెళ్తున్నాం. ఆ దగ్గరికి వచ్చాక మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఇదిగోండి, ఇది 7వ స్టేషను, 7th స్టేషన్. సో ఇక్కడ ఆయన రెండోసారి పడిపోయారు అన్నమాట. అక్కడ మొదటిసారి పడిపోయారు 4th స్టేషన్లో. ఇక్కడికి వచ్చేసరికి రెండోసారి ఆయన కింద పడిపోయాడు. చూడండి అక్కడ రిప్రజెంటేషన్ ఉంది. ఇది 7th. సో ఇక్కడ ఇది మాట ఈ ప్లేస్లో అది రెఫరెన్స్ చేయడానికి ఇక్కడ పెట్టారు. ఈ లోపల చర్చ్ మళ్ళీ. సో ఎక్కడెక్కడ అది జరిగిందో అక్కడ చర్చ్ కట్టేశారు. సో ఇది ఆయన రెండోసారి పడిపోయిన ప్లేస్. సో ఇది చూసారు కదా, ఇది 8వ స్టేషను. 8వ స్టేషన్లో ఏంటంటే ఆయన్ని నమ్మిన వాళ్ళని, ఆయన అంటే చాలామంది ఆయన్ని నమ్మారు కదా, నమ్మిన విమెన్ అంటే లేడీస్ని ఆయన వచ్చి ఏంటి ఇలా జరిగింది అని, అదిగోండి వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఎందుకు అలా జరిగింది అని. సో ఇది 8వ క్రాస్. ఇక్కడ ఆయన వాళ్ళందరినీ కలిశాడనమాట, బిలీవర్స్ని. ఇది 8th క్రాస్. సో నెక్స్ట్ మనం 9థ్కి వెళ్ళాలి. సో 9th స్టేషన్ ఆఫ్ ద క్రాస్. సో 9 కోసం వెతుకుతున్న 9వ స్టేషన్ ఎక్కడ ఉంది అని. సో గైడ్లు వచ్చేసి పద హెల్ప్ చేస్తానంటే నాకు ఎందుకు గైడ్, నేనే నీకు హెల్ప్ చేస్తానని చెప్పాను. 9 సార్, వేర్ ఈస్ ద 9th స్టేషన్? 9. సో 9th క్రాస్ దగ్గర ఆయన 3వసారి పడ్డారన్నమాట. సో ఈ పైన మళ్ళీ కొండెక్కుతున్నారు. ఈ పైన చూసారు కదా, కాప్టిక్ చర్చ్ అది, అంటే ఈజిప్షియన్ స్టైల్. సో ఇక్కడి నుంచి ఆయన వెళ్ళారు లాగా ఈ పైకి రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ ఈ పైకి ఎక్కారు. పైకి ఎక్కినప్పుడు ఇక్కడ 3వసారి, అంటే చూడండి ఎంత స్టీప్గా ఉందో, ఇదంతా కొండెక్కడం కదా. 2 సార్లు పడిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చేసాక 3వసారి ఆ సిలువని మోయలేక ఇక్కడ పడిపోయారు. ఇది 9th క్రాస్ అంటారు దీన్ని. ఇక్కడ మళ్ళీ కాప్టిక్ కోడ్ అంటే ఈజిప్ట్ స్టైల్ ఈ పైన. సో ఆయన బేసిక్గా ఈ మెట్లన్నీ, అంటే అప్పుడు కొండ కదా, ఇలా పైకి ఎక్కి, సో మొత్తం నేను పైకి రానుకున్నాను, పైకి వచ్చేసాను. సో ఇప్పుడు ఆ కొండ పైకి వచ్చేసాం అన్నమాట. మనం ఆల్మోస్ట్ కొండ పైకి వచ్చేసాం. అప్పటి కొండ. సో దిస్ ఈజ్ నెంబర్ 9 ఈజ్ ఇన్ సైడ్. సో ఇంకా నడుస్తున్నాం, ఇక్కడ ఇంకా నడుస్తున్నాం. సో సేమ్ దారి, అప్పుడు కూడా గోడలు ఎలానే ఉండేవి, ఇలానే భలే ఉంది అసలు యాక్చువల్లీ. అండ్ భలే అంటే ఆయన జీసస్ క్రైస్ట్ నడిచిన మార్గం సిలువ వేసుకొని. సో నెంబర్ 9 కోసం వెళ్తున్నా, ఫాలో అవుతున్నా. అన్ని గిఫ్ట్ షాపులు.
యా దట్స్ నెంబర్ 9. సో చూసారు కదా, ఇది నెంబర్ 9. ఓకే, జీసస్ క్రైస్ట్ మూడోసారి పడిపోయారు ఇక్కడ. Number 9. గాడ్ ఇట్, థ్యాంక్ యూ సార్. Come. సో ఇది చూసారు కదా, ఇక్కడ క్వీన్ హెలెనా అంటే కాన్స్టాంటిన్ వాళ్ళ అమ్మ. అంటే ఇంతకుముందు జీసస్ క్రైస్ట్ ఆయన 32 or 33 ADలో అయిపోయాక, అంటే ఆయన సిలువ అయిపోయాక ఎవరికి అసలు తెలియలేదు. తర్వాత 300లో అనుకుంటా జూలియస్ సీజర్ కాదు, కాన్స్టాంటిన్ రోమన్ ఎంపరర్ ఏమో క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోతే వాళ్ళ మదర్ క్వీన్ హెలెనా ఆవిడ జెరూసలంకి ట్రావెల్ చేసి ఇక్కడ ఉన్న లోకల్స్ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అంతా లాగి ఇవన్నీ ఆవిడ చేశారు. సో మధ్యలోని 260 సంవత్సరాలు 260 సంవత్సరాలు గడిచిపోయాయి. సో ఇవన్నీ మనం చూసిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అన్నది ఆ దేవుడికే తెలుస్తుంది, మనకు తెలియదు. సో ఇది మాత్రం హిస్టరీ. 33-34 ADలో జీసస్ సిలువ వేయబడ్డాక ఈవిడ చూడండి ఇక్కడ రాసింది కూడా 325 AD అని. ఆవిడ 300లో కాన్స్టాంటిన్ తర్వాత 332 అని నాకు గుర్తు నెంబరు, 325 ఉంటుంది. నేను చెప్పాను కదా నా క్రిస్టియన్ హిస్టరీ. సో మనకి కొండ ఏంటి ఇంత తక్కువే ఉంది, సినిమాల్లోని టీవీల్లోని మనకు అర్థమైన దాన్ని బట్టి చాలా ఎత్తు, చాలా పైకి ఎక్కారు సిలువ వేయడానికి అని అనుకుంటాం కదా. నేను కూడా ఫస్ట్ 2 సార్లు అలానే అనుకున్నా, ఏముంది ఇది కొంచెమే కదా కొన్ని స్టెప్లని. కానీ అసలు ఏంటంటే జెరూసలం ఇప్పుడు టన్నెల్స్ టూర్కి వెళ్తాను నేను, దీనికన్నా ఒక 50 మీటర్లు లోతు. సో జెరూసలం ఎన్నోసార్లు కూర్చబడిపోయింది, ఇన్వేడర్స్ వచ్చేయడం, తగలబెట్టేయడం, లేకపోతే మొత్తం కొట్టేయడం ఇవన్నీ జరిగింది కదా జెరూసలంలో. సో కాబట్టి ఇప్పుడు మనం ఉన్నది చాలా ఎత్తు. అసలైన ఒరిజినల్ స్ట్రీట్స్ దీనికన్నా ఒక 10 అంతస్తుల కింద మాట. సో మీరు ఆ లెక్క వేసుకొని రావాలి. అంత అంటే ఆయన ఒక 20-30 స్టోరీస్ ఎత్తు కొండ ఇవన్నీ వచ్చారు. ఇప్పుడైతే ఎన్నోసార్లు పడిపోయింది కాబట్టి ఆ మట్టం అయితే ఆ రాళ్లతోనంతా పైకి వచ్చేసింది కాబట్టి అది తేడా. ఇప్పుడు 9 స్టేషన్స్ చూసాం, 10 నుంచి చాలా భారమైన స్టేషన్లు. లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది హోలీ సెపుల్కర్ చర్చ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం 10th వెళ్ళాలి. సో చూడండి ఇదంతా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఎన్నో వందల సంవత్సరాల నుంచి. ఇప్పుడు మనం 10th స్టేషన్కి వెళ్దాం. సో అక్కడ ప్రీస్ట్ ఉన్నారు, ఆర్మీనియన్ ప్రీస్ట్లో ఏదో డినామినేషన్. క్రిస్టియానిటీ అంటే ఒక రిలీజన్ కానీ ఎన్నో డినామినేషన్ కదా. సో ఇప్పుడు మనం హోలీ సెపుల్కర్ చర్చ్ లోపలికి వెళ్తున్నాం. సో ఆయన అక్కడి నుంచి పడి సిలువని తీసుకొని ఇక్కడికి వచ్చారు. సో 10th క్రాస్లోకి వెళ్తున్నాం మనం. అబ్బా కనిపిస్తుందా? ఓకే, అమ్మో చీకటిగా ఉంది ఇదంతా. 10th క్రాస్కి ఇలాగ రికార్డ్ చేస్తాను మళ్ళీ. సో ఇదంతా ఇప్పుడు ఈ చర్చ్ ఉంది కానీ ఆయన వచ్చిన దారి ఇది. ఇప్పుడు మనం 10th స్టేషన్కి వెళ్తున్నాం. 10th స్టేషన్ కూడా వెతుకుతున్నాం. 10th స్టేషన్ ఎక్కడ అంటే ఈ కొండ, మళ్ళీ ఇంకో కొండ దిగుతున్నాం. ఇవ్వండి, ఈ 10th స్టేషన్ దగ్గర ఆయనకి బట్టలు ఇప్పేశారు. బట్టలు ఇప్పేసి ఆ చిన్న గోచి అంటారా, చిన్న క్లాత్ ఒకటే ఉంచారు. 10th స్టేషన్. సో ఎక్కడ పడితే అక్కడ చర్చిలు కట్టారు కాబట్టి మనకు తెలియదు. హలో. సో బేసిక్గా 10 ఏంటంటే ఇందాక నడిచి వచ్చినప్పుడు చూసాం కదా, అదే 10. ఆ 10 అక్కడ ఏం చేశారంటే జీసస్ని మొత్తం బట్టలు ఇప్పేసి చిన్న క్లాత్ ఒకటి తొడిగి అక్కడ సిలువని తీసేసి రెడీ చేశారన్నమాట క్రూసిఫిక్షన్ కోసం. ఓకే, ఇప్పుడు 11th వెళ్దాం మనం. అంత అయిపోయింది కదా. ఇప్పుడు మిగతా 11, 12, 13, 14 ఈ లోపల ఉన్నాయి. ఇదే హోలీ సెపుల్కర్ చర్చ్. కొంచెం దూరం నుంచి రికార్డ్ చేసి లోపలికి వెళ్దాం. అయితే హోలీ సెపుల్కర్ చర్చ్. సో క్రీస్తుని ఎక్కడైతే మేకులు కొట్టారు, ఎక్కడైతే సిలువ వేశారు, ఎక్కడైతే సిలువ నుంచి తీసి టూంబ్ అంటే ఏ గుహలో ఆయన పెట్టారు, ఆయన చనిపోయాక అంటే సిలువ మీద చనిపోయాక ఆ డెడ్ బాడీని ఎక్కడ పెట్టారు, అవన్నీ ఈ చర్చ్ లోపల ఉన్నాయి. సో మనం ఇప్పటిదాకా ఎన్ని చూసాం? 10 చూసాం. 10, 11, 9, 10. సో 11, 12, 13, 14 ఈ లోపల ఉంటాయి అన్నమాట, ఈ 4. ఓకేనా? సో ఇది హోలీ సెపుల్కర్ చర్చ్. మళ్ళీ చూపిస్తున్నా. లోపల చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు తీసుకోలేరేమో కానీ చూపించడం నా డ్యూటీ. సో చూపిస్తా. ఇప్పుడు మనం హోలీ సెపుల్కర్ చర్చ్ లోపలికి వచ్చేసాం. చూసారు కదా, చూడండి చర్చ్ ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఈ చర్చ్ కూడా అంతే. ఏంటంటే మీకు చెప్తే నవ్వొస్తుంది, ఒక నిచ్చెన ఒక దగ్గర ఉండిపోయింది. ఆ నిచ్చెన కూడా ముట్టడానికి లేదు, స్టేటస్ కో అంటారు. ఎందుకంటే ఈ చర్చిలన్నీ ఒక 100 మంది గ్రీక్ అని, ఆర్మీనియన్ అని, ఆర్థోడాక్స్ అని వీళ్ళందరూ ఉన్నారు.
సో ఎవరెవరు ఓన్ చేస్తారో తెలియదు కదా. సో అందుకని చూడండి, ఇది 11th క్రాస్, 11th స్టేషన్. ఇద్దరు ఆయన ఎలా రోధిస్తున్నాడు. సో ఆ 10th బట్టలు ఇప్పేశాక 11th ఇక్కడ జీసస్ని పడుకోబెట్టి సిలువ మీద ఇక్కడ మేకులు కొట్టి, సో సిలువని ఈ ఏరియాలో అందేసి ఇక్కడ ఏమో ఆయన్ని పడుకోబెట్టి మొత్తం మేకులు కొట్టారన్నమాట. సో ఇది స్టేషన్ 11. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే ఒక 100 మంది ఇక్కడ బోర్ నేడుస్తున్నారు అనమాట ఈ ప్లేస్ని పట్టుకొని. చూడండి ఆయన. సో మళ్ళీ చూపిస్తున్నా. సో ఈ పైన అంతా డోమ్ కట్టారు కదా, ఇది నెంబర్ 11. చూసారా ప్రీస్టులు, మొత్తం ప్రీస్టులు, ఎన్నో రకాల ప్రీస్టులు. సో ఇది 11వ స్థానం. జీసస్ని మళ్ళీ ఇక్కడ పడుకోబెట్టి ఇక్కడ మేకులతో సిలువ మీద కొట్టారు. 11th స్టేషన్. ఇప్పుడు 12కి వెళ్ళాలి. జరిగిందే ఇక్కడ పిక్టోరియల్ అంటే బొమ్మ రూపంలో ఉంది చూడండి, ఎక్కడైతే చూడండి. సో బేసిక్గా ఇక్కడ పడుకోబెట్టి మేకులు కొట్టేశారన్నమాట. చూడండి ఇక్కడ కూడా. సో ఇది బేసిక్గా ఏంటంటే ఇది ఇక్కడ మేకులు కొట్టారు. అది సిలువ నుంచి తీసినప్పుడు, అంటే సిలువ మీద ప్రాణం వదిలేస్తే సిలువ నుంచి తీసినప్పుడు అది. ఆ తర్వాత ఇది టూంబ్ లోపలికి తీసుకెళ్తున్నప్పుడు బొమ్మ. కాబట్టి ఇప్పుడు 11th స్టేషన్కి. సో ఇక్కడ మేకులు కొట్టేశాక మొత్తానికి ఆ సిలువని ఆ పైకి మోసారు. మనం ఆ పైకి వెళ్తున్నాం ఇప్పుడు. దీన్నే గొల్గోతా అంటారు. గొల్గోతా అంటే స్కల్. ఎక్కుతున్నాం. సో మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ ఎక్కడైతే సిలువని కొండపైన ఆ ఇద్దరు దొంగల్ని అటు ఇటు పెట్టారు కదా, సో ఆ ప్రదేశానికి వెళ్తున్నాం. చూడండి ఎంత స్టిక్ ఉంది అది. చూసారు కదా అది. సో వచ్చేసాం. తిరిగి రావాలనుకుంటా. ఈ లోపల చర్చ్ లోపల డోమ్ చూడండి ఎంత బాగుందో. అందరూ ఏడుస్తున్నారు ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు గొల్గొతాకు వచ్చేసాం. ఎక్కడైతే సిలువని వేసారో, సో ఇక్కడే యేసుని సిలువ వేసిన ప్రదేశం. కరెక్ట్గా చూడండి అలా రెప్లికా ఉంది ఆయన. సో కరెక్ట్గా ఆయన సిలువ అక్కడ ఉండేది. చూసారు కదా. సో దీన్నే గొల్గోతా అంటారు. ఎవరైనా ఫాదర్లు హార్డ్కోర్ క్రిస్టియన్స్ ఉండి నేనేమైనా తప్పు చెప్తే నాకు కరెక్ట్ చేయండి. నాకు తెలిసింది అట్లీస్ట్ 95% కరెక్ట్ అని నేను అనుకుంటున్నా, నేను చదివిన హిస్టరీ బట్టి. సో ఇది గొల్గోతా. ఆ స్టోన్ చూడండి, ఆ కొండ ఇది ఎందుకు వేసేసారంటే అందరూ వచ్చేసి సూనీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అనమాట కొండ నుంచి చెక్కేసి. సో బేసిక్గా అక్కడ చూసారు కదా కరెక్ట్గా ఎక్కడైతే అది ఉందో అది సిలువ. ఈ కొండ పైన, ఎగ్జాక్ట్గా ఈ కొండ పైన చూసారు కదా ఈ స్టోన్ అంతా ఉంది. ఈ స్టోన్ని మనం ముట్టచ్చు. ఒకసారి ముడదాం. మరి చూడండి జీసస్ క్రైస్ట్ని సిలువ వేయబడిన కరెక్ట్ స్పాట్ ఇది. ఓకే, లైట్ వేసాను, ఫ్లాష్. సో ఇక్కడ చూడండి బేసిక్ ఎలా ఉంది. ఈ కన్నం నుంచి ఆ రాయిని చూడొచ్చు మనం. సో ఆ రాయిని నేను చేయి పెట్టి టచ్ చేస్తాను. సో ఇది గొల్గోతా అంటే స్కల్ అనుకుంటా. సో ఇప్పుడు జీసస్ని ఎక్కడైతే సిలువేశారో ఆ స్టోన్ మీద నేను చేయి పెట్టి టచ్ చేస్తాను. ఇది ఫ్లాష్ వేసాను, అదనమాట. లాస్ట్ టైం నేను 2015 వచ్చినప్పుడు ఇలా చేయి పెడితే నాకు క్రాస్ దొరికింది. ఆ క్రాస్ అందరూ అన్నారు అది ఒక మిరకల్ మహిమ అని. సో బేసిక్గా నా ముందర ఒక ఆవిడ అనుకుంటాను, ఆవిడ కొనుక్కొని అక్కడ
బై మిస్టేక్ వదిలేసినట్టున్నారు, అది నాకు దొరికింది. ఆ క్రాస్ నా దగ్గర ఉంది, ఇంకా ఇక్కడ దొరికిన క్రాస్. ఓకే, మళ్ళీ చూపిస్తున్నా. అది గైస్. ఓకే, ఈ స్పాట్ అయిపోయింది. నెక్స్ట్ అయిపోదాం మనం నెక్స్ట్ స్పాట్కి. సో సిలువ అయిపోయాక ఆయన అక్కడ ప్రాణాలు వదిలేసాక క్యాండిల్స్. అంటే వీడియో ఎలా వస్తుందో తెలియదు కానీ అసలు చాలా మూవింగ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకు కూడా. సో ఆడ చాలా ఏడ్చారు. ఆ డోమ్ కిందకి వెళ్ళి సో అక్కడ సిలువ నెక్లేసి ఈ పైకి తీసుకొచ్చి అక్కడ ఆయన ప్రాణాలు వదిలేసాక ఈ స్పాట్ని మళ్ళీ కిందకి దించారు. ఆ కిందకి వెళ్ళి ఆ నెక్స్ట్ స్టేషన్ దగ్గర మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫోటో అర్థమవుతుంది. సిలువని దించేశారు కదా, ఆ సిలువ పైనుంచి దించినప్పుడు ఫోటో. ఆ వెనకాల ఏంటో అందరూ ఏంజల్సా. సో ఇప్పుడు ఆయన డెడ్ బాడీని తీసుకొచ్చి లేదు, ఇది యాక్చువల్లీ ఆ కొండ, యాక్చువల్ కొండ చూసారు కదా గల్గొతా. మనం టచ్ చేసాం కదా, నేను టచ్ చేశాను కదా అక్కడ. కొండ ఎవరు షిప్స్ లాగా తీసేయకుండా, అంటే ముక్కలు తీసేయకుండా మొత్తం కేసింగ్ చేశారు. అది కొండ కొండ. ఇప్పుడు ఆయన ఎక్కడ పెట్టారబ్బా సో డెడ్ బాడీని? నడుస్తున్నా, ఇదిగోండి కొండ దగ్గర నుంచి. అసలు సిలువని మోసిన కొండ ఇది. మంచి మంచి పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. బాబోయ్, ఇంకో లెవెల్ ఉంది కింద. నన్ను క్షమించండి, నేను ఆ కింద లెవెల్కి మాత్రం రాను మళ్ళీ. వావ్, చాలా బాగుంది. ఇవన్నీ వేరే వేరే డినామినేషన్ చర్చిలు. అది ఆ భాష చూస్తుంటే ఇథియోపియన్లా ఉంది, ఇథియోపియన్ చర్చ్ ఇది. అదిగోండి దేవుడు ప్రత్యక్షం అయ్యారా ఏమో, నాకు ఇది అంత ఇథియోపియన్ స్టైలే ఉంది ఇది. చూడండి, అదంతా అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు. చాలా బాగుంది. సో తీసుకొచ్చి ఈ లోపల ఇదే ఈ చర్చ్ ఉందంటే అదే అయింటుంది. చూద్దాం ఒకసారి. బాగున్నాయి చర్చిలు. సో ఎక్కడో నాకు అర్థం కాలే, మొత్తానికి బాడీని డ్రెస్ చేసి ఇప్పుడు ఆ గుహలో పెట్టారు. ఇది జీసస్ క్రైస్ట్ టూమ్, ఆయన టూమ్ ఇది. సో టూమ్కి వెళ్తున్నా. సో ఇది అప్పుడు చిన్న గుహ. ఆ ఒక గుహలో పెట్టేసి నేను సినిమా చూసింది చిన్నప్పుడు, క్రిస్టియన్ కామిక్స్లో వాటిలో వచ్చిన దాన్ని బట్టి, అంటే క్రిస్టియన్ మ్యాగజైన్స్లో వచ్చిన దాన్ని బట్టి ఏంటంటే, ఒక గుహ దాన్ని ఒక పెద్ద బండరాయి వేసేసి కప్పేస్తారు. ఆ బండరాయిని 3వ రోజో 4వ రోజో పక్కకు తొలగిస్తే లోపల ఆయన ఉండరు అన్నమాట. అది స్టోరీ. అది జరిగిన, అంటే నేను చదివిన పుస్తకాలు బట్టి అది జరిగింది. ఆ పైన చూడండి, ఆ గుహకి కొంచెం క్యూ ఉంది. మామూలుగా అయితే 2-3 గంటల క్యూ ఉంటుంది. ఇప్పుడు మనం టైం వచ్చిన సరైన టైం కాబట్టి పెద్ద క్యూ లేదు. లోపలికి వెళ్దాం. సో గుహను చూపిస్తున్నా. ఇది ఫైనల్ 14th స్టేషన్. ఏంటంటే ఆయన శరీరాన్ని ఇందులో ఈ గుహలో పెట్టేస్తే 3వ రోజు వచ్చినప్పుడు ఆ శరీరం ఉండదన్నమాట. ఏంటి లైట్ అయింది. ఓకే, ఆ 3వ రోజు వచ్చినప్పుడు ఆ శరీరం ఇక్కడి నుంచి అదృశ్యం అయిపోతుంది. ఇది టోమ్ని ముందర నుంచి నేను రికార్డ్ చేస్తున్నా. జీసస్ క్రైస్ట్ టూమ్ చూడండి. సో ఇప్పుడు టూమ్లోకి వెళ్తున్నాం లోపలికి. సో ఇది గైస్, సో ఇది ఇనీషియల్ కేసింగ్. చీకటిగా ఉంది, కనబడట్లే. లోపల చూసారు కదా, ఈ లోపల అది ఒరిజినల్ గుహ. ఇక్కడ రాయి వేసేసారు అనమాట. లోపలికి వెళ్తున్నా. ఇది గైస్, సో ఆయన ఎక్కడైతే గుహలో పెట్టారో ఆయన డెడ్ బాడీని
పెట్టిన ప్రదేశం ఇక్కడ పెట్టారు ఆయన్ని పెట్టేసి ఆ ఎంట్రన్స్ దగ్గర గుహ కప్పేశారు అన్నమాట. సో ఇది ఆయన చివరిగా ఆయన్ని చూసిన వాళ్ళు లాస్ట్ టైం చూసారా ఇక్కడ పెట్టేసి ఈ డోర్ని కప్పేసి ఇక్కడ బండ వేసేసారు ఎవరు బయటికి వెళ్తున్నా. ఇది ఎక్స్టెన్షన్ ఊరికే కట్టారు, కాకపోతే ఇది మాత్రం ఆ కేవ్. ఎస్ బయటకు వచ్చేస్తున్నా. ఓకే గైస్, జూయిష్ వరల్డ్, ముస్లిం వరల్డ్, సెంటర్ ఆఫ్ ద వరల్డ్, డోమ్ ఆఫ్ ద రాక్ కింద. కానీ క్రిస్టియన్ వరల్డ్ సెంటర్ ఇది, ఎందుకంటే అది గొల్గోతా ఎక్కడైతే ఆయన్ని క్రూసిఫై చేశారో ఇది టోంబు. సో ఎసెన్స్ ఆఫ్ జీసస్కి మధ్యలో పాయింట్ కాబట్టి అది సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తున్నారు, ఎవరో చెప్తే విన్నాను. సో ఇది ఆ పైన టోమ్ చూసారు కదా. సో అది గైస్ మొత్తం క్రైస్ట్ జర్నీ. సో వాచ్ చేసిన వాళ్ళందరికీ ఎంత డీటెయిల్గా చేయగలిగితే అంత డీటెయిల్గా చేశాను. సో ఫస్ట్ స్టేషన్ నుంచి 14 స్టేషన్ ఆఫ్ ద క్రాస్. సో మొత్తానికి అట్లీస్ట్ ఇండియాలో క్రిస్టియన్స్ హ్యాపీ అని నేను అనుకుంటున్నా. సో అడుగుతున్నా ఇంకా నల్లగున్నా, లైట్ సరిగ్గా లేదు. రైట్, సో మొత్తానికి మళ్ళీ అలక్సా మాస్క్ వచ్చేసాం. ఆల్రెడీ ఇస్లామిక్ ముస్లిం సీక్రెట్ సైట్స్ ఆఫ్ జెరూసలం చూపించాను. సో ఇప్పుడు క్రిస్టియన్ సీక్రెట్ సైట్స్ ఆఫ్ జెరూసలం కూడా డన్. సో మనం ఇప్పుడు వియా డొలరోసా మొత్తం వే ఆఫ్ ద క్రాస్ చూశారు. ఆ తర్వాత అదే కాకుండా మొత్తానికి లోపల 14 స్టేషన్స్ ఆఫ్ ద క్రాస్ కూడా చూపించాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో మర్చిపోకుండా రవి తిరుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ విత్ అనదర్ amazing vlog. See you in the next vlog. Okay, bye.